తాడు మెడల తాడుతోని ఎంత దారుణంగా చూడు ఆ పెద్ద మనిషి ఎట్లున్నది. చెవులకే బ్లడ్ వచ్చిందని చెప్తాను. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఘాటు పడ్డది ముసలామెకి, ఎంత దారుణంగా చేసిండు అనేది. ఎట్లా పడితే అట్లా మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు చేసిన దొంగ నా కొడుకు. రాజేష్ తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా జైలుకి పంపించాలి కదా, పంపించలేదా? అదే కాదని మాట్లాడేది. మరి ఫస్ట్ వీళ్ళే పంపాలి. పూర్వం తప్పు కాదు, పూర్వం కర్ర చేసిన వాళ్ళు తప్పు. తల్లిదండ్రులకి ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఓపెన్ చెప్పాలంటే వాళ్ళని తీసుకుపోయి చెర్రపల్లి జైలు వేయాలంతే. ఇక ఇది పరిస్థితి. ఆమెకు కనీసం మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఇక్కడ ఎంత దారుణంగా చేసి తలుసుకుంటేనే ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు కూడా ఎట్లా ఏడుస్తున్నారు ఒకసారి. ఒక 80 ఏళ్ళ ముసలామెను రేప్ చేసిందంటే వాడు ఎంత నీచుడై ఉండాలి, ఎంత లత్కోరుడై ఉండాలి, ఎంత కామంతో ఉన్నాడు అనేది. ఈ మంచం ఏదైతే ఉందో రాజవ్వ ఇక్కడ ఇప్పుడు బయట వేసిన మంచం ఏదైతే ఉందో ఆ మంచం ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చి డోర్ కొట్టేసరికి ఈ డోర్ ఏదైతే ఉందో ఇక్కడ ఆమె డోర్ పెట్టుకొని పడుకుంది. ఇక్కడ పడుకున్న ఆమెది వాని ఇష్టం వచ్చినట్టుగా ఆమెను గట్టిగా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసి పైనుంచి ఆ మంచం హైట్ ఏదైతే ఉందో ఆ ముసలామెను పట్టుకొని కిందికి పడడం జరిగింది. 80 ఏళ్ల వయసులో ఆ దారుణంగా అంత దారుణంగా చేసిన ఆ దరిద్రుడు అంత చేసినాక కూడా ధైర్యం చేసి రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇక్కడికి వెళ్ళడం జరిగింది. తాడు మెడల తాడుతోని ఎంత దారుణంగా చూడు ఆ పెద్ద మనిషి ఎట్లున్నది. అసలు ఏమనుకోవాలి ఈ మురుకులను ఎట్లా. ఇగో చూడండి చెవులకే బ్లడ్ వచ్చిందని చెప్తాను. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఘాటు పడ్డది ముసలామెకి, ఎంత ఎంత దారుణంగా చేసిండు అనేది. మొండి 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 మనిషి కాబట్టి ఆ మాత్రం. కూర్చో తల్లి, ఇటు తీసుకురా కూర్చో. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. తప్పు అనేది ఇటు తీసుకో, అమ్మతో మాట్లాడదాం. తప్పు చేసింది తల్లిదండ్రులు లేడా, పిల్లలను కనుడు కాదు. ఇద్దరు పిల్లలు ఎట్లా పెంచారో చూసుకో ఒకసారి. రాత్రి అయితే గతం బాస్ ముగ్గురు, ఇద్దరు కొడుకులు. 30 లక్షలు వచ్చిన తర్వాత మనుషులే కనిపించట్లేదు వాళ్ళకి. మొత్తం ఇవాళకి లేదు. ఇక ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, పైసలు మొత్తం చేతులు ఉన్నాయి. పిల్లలను కరవ వేసింది. బండ్లు కొనిచ్చిర్రు తాగనీకి, రోజుకు 500. అన్ని తల్లి తండ్రి తప్ప ఇవాళ కరవేలే. పిల్లలు అట్లా వేసుడు కరెక్ట్ కాదు అది. మరి ఈ రాజేష్ అబ్బాయి పేరు రాజేష్ తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా జైలుకి పంపించాలి కదా, పంపించలేదా? అదే కాదని మాట్లాడేది. మరి ఫస్ట్ వీళ్ళే పంపాలి. పూర్వం తప్పు కాదు, పూర్వం కరవ చేసిన వాళ్ళు తప్పు. ఓకే, తల్లిదండ్రులు చేసిన తప్పది. ఓకే, తల్లిదండ్రులకి ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఓపెన్ చెప్పాలంటే వాళ్ళని తీసుకుపోయి చెర్రపల్లి జైలు వేయాలంతే. ఇక ఇది మాత్రం రైట్. చెర్లపల్లి జైలు వేయాలి, చెర్లపల్లి జైలు వేయాలి. వ్యవసాయం చేస్తారు కదా, ఆడ పెట్టాలి వాళ్ళను. ఓకే, ఒకప్పుడు ఏం లేదు ఇక్కడ, ఒకప్పుడు అసలు ఏం లేదు. ఆడ చామర్పేట వాళ్ళ అమ్మగారి భూమి పోట్ల పైసలు చుట్ల వాళ్ళు ఇది అయిపోయి పూర్వాలు కర్ర చేసింది వాళ్ళ తల్లిదండ్రులు. పూర్వాలు తప్పలేదు. రైట్. అయితే ఇక్కడ మీకు మ్యాటర్ అర్థమైంది కదా. తల్లిదండ్రికి డబ్బులు వచ్చేసరికి ఒకటేసారి 30 లక్షలు వచ్చేసరికి తర్వాత ఇల్లు కట్టుకున్నారు. పిల్లలకు తాగుడుకు దానికి దీనికి డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే కష్టపడ్డ సొమ్ము కాదు కదా. అవ్వగారింటికా నుంచి షామీర్పేటలో ఏదో అమ్ముకుంటే వాళ్ళు ఏదో ఆడవిల్ల కదా అని ఏదో బాగుపడతారు, నా అల్లుడు నా బిడ్డ అన్న ఉద్దేశంతో ఇస్తే వీళ్ళు కన్న పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఇది ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే కొంచెం ఆలోచించండి, కొంచెం గ్రహించండి. పిల్లలని మనకి ఎంత డబ్బు వచ్చినా ఏది వచ్చినా ఎంతవరకు ఉంచాలో అంతే ఉంచాలి. కాబట్టి ఇలాంటి తాగుడుకు బానిసై ఇగో ఇలాంటి తల్లులను ఇట్లా ఆగం చేస్తూ ఉన్నారని ఒకసారి చూడండి. ఎంత దారుణంగా చూడండి. ఒకసారి చూడండి, ఇడ పొక్క పడ్డది. ఇడ ఒకసారి చూడండి ముసలామె జావ తప్ప ఏం తాగుతలేదు. మొత్తం బాడీ మొత్తం దెబ్బలే ఉన్నాయి కాబట్టి కొన్ని చూపేయలేకపోయినాం. నెత్తికి కూడా తాకిందా ఒకసారి బ్లడ్ క్లాత్ అయింది. ఎట్లా పడితే అట్లా మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు చేసిన దొంగ నా కొడుకు. అయ్యో అయ్యో ఆగు, అటు చూడండి ఆ ముసలామె కమిలిపోయింది. ఎంత దారుణం చూడు. అమ్మాయి మన తిన్నావా రాజమ్మ? ఎన్ని గంటలకు వచ్చిండు తల్లి? పాలు తాగినవా? అయ్యో, ఇది పరిస్థితి. ఆమెకు కనీసం మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఇక్కడ మాట్లాడడానికి కూడా రావలేదు. ఇంత దారుణంగా చేసి తలుసుకుంటేనే ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు కూడా ఎట్లా ఏడుస్తున్నారు ఒకసారి చూడండి. ఇంత దారుణమా? ఇది అడివా ఊరా? ఏమనుకోవాలి ఒకసారి ఆలోచించండి. అడవిలో ఉన్నారా లేదంటే ఊర్లో ఉన్నారా? లింగంపల్లి విలేజ్ లో ఏం జరుగుతా ఉన్నది? స్ప్రో గోలిపోయి పడ్డ తర్వాత స్ప్రో వచ్చిన తర్వాత పక్కింటి వాళ్ళకి పోయి అడిగింది
ఇదంతా దెబ్బలు తాకినాయి. ఇగో ఇక్కడ కంత చూడండి. అని కావురం 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 పడితే ఇంత సగం కొంచెం జైల్లోనే ఉంచాలి అవన్నీ వాడిని తల్లి తీయొద్దు. తల్లి తెలుసా తల్లి మీకు ఆ పిల్లగాడు? తెలియదు కది కా తల్లికి ముసలావే 80 ఏళ్ళ ముసలామే మా ఇంటికి వస్తుంది ఎప్పటికి వస్తుందా? ఆమెకు నోరు రావట్లేదు, మాట్లాడడానికి నోరు రావట్లేదు. ఎట్లా జావా ఓన్లీ జావా పోస్తురా తల్లి? ఏమన్నా డాక్టర్లు ఏమన్నారు మరి? బాగా బ్లడ్ బాగుంటుంది, ఇంట్లో కూడా మెదట్లో బ్లడ్ కొంచెం గడ్డ కట్టింది, తీసుకెళ్ళండి ఒక వారం తర్వాత తీసుకురండి అని చెప్పి పంపించినారు సార్. 2 రోజులు ఉంచుకోమన్నా కూడా ఉంచుకోలేదు సార్. లంచాలు బయటికి రాకూడదు సార్, అసలు వాడు రానే రావద్దు బయటికి. నేను ఏమంటున్నా, గ్రామస్తులు ఇప్పుడు మీరు ఒక గ్రామవాసులు కావచ్చు, ఇలాంటి వాడు మళ్ళీ వచ్చి ఊర్లో తిరుగుతారే మొన్న వాడు పోయి వచ్చిండు ఏమైందిరా మనం కూడా చేయొచ్చు అని వీళ్ళు కూడా తీసుకు అవుతారు కదా. ఏం చెప్తారు తల్లి? ఇలాంటి పిల్లలు చాలా మంది ఊర్లో బాగా ఖరాబ్ అయినట్టున్నారు పిల్లలు ఇప్పుడు. మస్తు మస్తు అవ్వాయి మన తిన్నావా? ఆమె అసలు మాట్లాడనీకే వస్తలేదు. ఆమెకు ఏదో ఇట్లా మనిషి ఉన్నదా అంటే ఉన్నది. ఆమె ఇంకా షాకింగ్లోనే ఉన్నది. ఇంత దారుణంగా చేసిండు రాజేష్ అనే వ్యక్తి. ఇంకా చేయలేక ఏమైనా దెబ్బలు తాకినాయి తల్లి? ఉండరు తీయక ముసలామె, పండు ముసలామె, 80 సంవత్సరాల ముసలామె. ఒకసారి చూడండి ఆమె గాజులు మొత్తం పోయినాయి అని చెప్తా ఉన్నారు. గ్లూకోజ్ లెక్కిచ్చిర్రు. ఈ చేయికి ఏమన్నా తాకిందా తల్లి? ఈ చేయికి ఉన్నాయి కానీ ఆ చేయికి గాజులు పోయినాయి ఏళ్ళన్నీ. ఇది పరిస్థితి చూశారు కదా. ఇది ఇక్కడ రాజవ్వ పరిస్థితి ఈ విధంగా ఉంది. చూస్తేనే చాలా దారుణంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మన తల్లిని ఎవడన్నా బాటపున పోతుంటేనే నువ్వేందే అనే వర్డ్ మాట్లాడితేనే నరకాలు అనిపిస్తుంది, కడుపు మసిలిపోతుంది, రక్తం మసులుతూ ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకో అదృష్టం ఏంటంటే ఈ వెనక మొత్తం పొలాలేవి, ఇక్కడ మొత్తం పొలాలే. ఇది ఈ ఊరు చివరన అంటే పొలాలకు చాలా దగ్గరగా ఉన్నది. ఒకసారి చూడండి, ఇది చాలా దారుణం. అంటే ఇంకా నయ్యం ఇంట్లో కాబట్టి బెడ్ మీద వేసి చాలా దారుణంగా వేసి వెళ్ళిపోయాడు వాడు. ఒక 80 ఏళ్ళ ముసలామెను రేప్ చేసిందంటే వాడు ఎంత నీచుడై ఉండాలి, ఎంత లత్కోరుడై ఉండాలి, ఎంత కామంతో ఉన్నాడు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఇది చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం. ఒకసారి అది ఎక్కడ జరిగింది ఏందనే ప్రదేశం కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఒకసారి రాజవ్వ ఎక్కడ పడుకున్నది, ఇప్పుడు ఏదైతే మంచం ఉన్నదో, ఇప్పుడు రాజవ్వను కూర్చోబెట్టిన మంచం ఏదైతే ఉందో ఆ మంచం లోపట ఉండేది ఇదే మంచం కదా లోపట ఉన్నది. ఈ మంచం ఏదైతే ఉందో ఒకసారి లోపల కూడా చూపించే ఇదే రూము. ఇక్కడ వచ్చి డోర్ కొట్టడం జరిగింది. ఆయన ఈ మంచం ఏదైతే ఉందో రాజవ్వ ఇక్కడ ఇప్పుడు బయట వేసిన మంచం ఏదైతే ఉందో ఆ మంచం ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చి డోర్ కొట్టేసరికి ఈ డోర్ ఏదైతే ఉందో ఇక్కడ ఆమె డోర్ పెట్టుకొని పడుకుంది. ఇక్కడ పడుకున్న ఆమెది ఓంకార్ని వచ్చినా అనేసరికి సరే నా మనమడే వచ్చిండేమో అన్న ఉద్దేశంతో ఆమె డోర్ తీయడం జరిగింది. ఇక్కడ మంచం ఇక్కడే ఉండే కదా, ఈ ప్లేస్లో ఉండే కదా. ఈ ప్లేస్లో మంచం ఉంటే ఇక్కడ వాని ఇష్టం వచ్చినట్టుగా ఆమెను గట్టిగా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసి ఆ పైనుంచి వాడు కూడా తాగున్నాడు కాబట్టి పైనుంచి ఆ మంచం హైట్ ఏదైతే ఉందో ఆ ముసలామెను పట్టుకొని కిందికి పడడం జరిగింది. ఈ ప్రదేశంలో కింద పడడం జరిగింది. ఆ ముసలామె ప్రాణం ఎంత, 80 ఏళ్ళ ముసలామెను వారి కామంతో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఆమె బొర్రితే కింద పడితే ఎంత దెబ్బ దాకుండొచ్చు ఆ తల్లికి. ఒకసారి ఆలోచన. ఈ ప్రదేశం ఒకసారి కిందికి చూపించే ప్రయత్నం చేయి. ఈ ఏరియాలనే కింద ఎత్తేయడం జరిగింది. ఆ ముసలామెను రాజమ్మ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలనే కింద ఎత్తేయడం జరిగింది. తర్వాత మెల్లగా వాడు గంట సేపు మీద కూర్చోవడం జరిగింది. వాని ఇష్టం వానికి నచ్చింది చేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి దేక్కుంటా ఈ పక్కిళ్ళు ఏదైతే ఉందో ఈ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆమె ఇక్కడ నుంచి ఆమెకు నడవనీకి కూడా లేదు. అంటే దేక్కుంటనే బ్లీడింగ్ అయితేనే ఉన్నది. ఆ దెబ్బలు తాకిన చెవులో నుంచి ముక్కులో నుంచి బ్లీడింగ్ అయితేనే ఉంటాయి. ఇక్కడ ఏదైతే పక్కిళ్ళు ఇక్కడ నుంచి దగ్గర ఒక 50 మీటర్ ఉంటుంది. ఇక్కడ ఈ ఇల్లే కదా అనేది. ఒకసారి ఇక్కడ నుంచి ఓన్లీ దేక్కుంటేనే నడుచుకుంటే వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఆమె ఇంకోటి ఏంటంటే 80 ఏళ్ళ వయసులో అంత దారుణంగా చేసిన ఆ దరిద్రుడు అంత చేసినాక కూడా ధైర్యం చేసి రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి ఒకసారి చూడండి. ఇంత దూరం కూడా ఆమె ఓపికతోని
ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి చెప్పడం జరిగింది. ఒకసారి ఇది చూపించే ప్రయత్నం చేయి. ఇక్కడ మీరు వీళ్ళు బయట పట్టుకున్నారో లోపల తెలియదు కాబట్టి ఈ ఇంటికి వెళ్ళడం జరిగింది రాజవ్వ. ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి చెప్తే వీళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళ కొడుకు ఇక్కడ ఉన్న పక్కింటి వీళ్ళని లేపి ఇట్లా సో అండ్ సో పర్సన్ వాళ్ళ కొడుకు ఈ విధంగా చేసిండు అనే విధంగా చెప్పిన తర్వాత అప్పుడు రాత్రి 4 గంటలకి అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. ఇది ఇక్కడ సంఘటన. ఈ విధంగా రాజవ్వని ఇంత దారుణంగా ఈ విధంగా చేయడం జరిగింది. వీలైతే రాజేష్ ఎవడైతే అబ్బాయి ఉన్నాడో వాని ఇంటికి వెళ్ళి కూడా ఇల్లు చూపించే ప్రయత్నం చేస్తా. అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఈ పెద్ద మనిషి మరి ఈయననేనా మిమ్మల్ని మీరేనా లేపింది? ఇగో ఇక్కడ అక్కడి నుంచి ఒకసారి ఆ ఇల్లు చూపించే ప్రయత్నం చేయి. అక్కడి నుంచి ఇక్కడ దాకా ముసలావే దేక్కుంటూ రావాలంటే దగ్గర 20 నుంచి 40 నిమిషాలు పడుతుంది ఇక్కడ దాకా. ఎందుకంటే ఆమెకు నడిచే ఓపిక లేదు, అంత దారుణంగా చేసింది కాబట్టి. ఒకసారి మీతో మిమ్మల్ని లేపింది పెద్ద మనిషి?